సాయంకాలం కానీ రేపు కానీ మేము దాన్ని కల్ చేసేస్తాం, చంపేసి తీసేస్తాం. తర్వాత ఇది 10 కిలోమీటర్స్ రేడియస్లో మనం దాన్ని ఏంటంటే సర్వేలెన్స్ జోను అక్కడ ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం. ఈ విధంగా ఇదే గ్రామంలో ఇక్కడ పోలీస్ క్రికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళు. అలాగే ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుడ్లు కూడా తినచ్చు సార్? గుడ్లు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. గుడ్లు ఇవన్నీ ఏవి కూడా బయట నుంచి వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిషేధిత ప్రాంతంగా ఈ 1 కిలోమీటర్ రేడియస్ మాత్రమే అది ఏవి బయట నుంచి ఇక్కడ తీసుకురాలేము. మా టీంలు ఉంటాయి, మా ఎమ్మెల్యే హస్బెండ్ టీం ఉంటుంది, కంట్రోల్ రూమ్ అండ్ పోలీస్ టీం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఇప్పుడు జిల్లాలో ఎన్ని కేసులు వచ్చినా సరే జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇక్కడే ఇంకెక్కడ లేదు, ఇదే విలేజ్ ఫస్ట్ టైం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి జిల్లాలో నల్గొండ జిల్లాలో తెలియదు, మన భువనగిరి డిస్టిక్లో ఇది నేలపట్ల గ్రామం మాత్రమే వచ్చింది ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి. అది కన్ఫర్మ్ అయింది. హై సెక్యూరిటీ ల్యాబ్ భూపాల్ నుంచి కన్ఫర్మ్ కావడం జరిగింది. మేము శాంపుల్ పంపించాము, తిరిగి అది కన్ఫర్మ్ అయింది. కాబట్టి దీని ఇన్ఫెక్టెడ్ ఏరియాను కంటైన్ చేయడానికి ఈ విధంగా యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఓన్లీ బాయిలర్స్ అయినా సార్? ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఓన్లీ బ్రాయిలర్ ఫార్మ్సే 5 ఉన్నాయి. 5 కూడా మేము శానిటైజ్ చేసి అన్ని ప్రాపర్ యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇదే మండలంలో ఎక్కడికైనా లేయర్ ఎగ్స్ వస్తాయి, తినడానికి అవకాశం ఉంటుందా? లేదు, ఇక్కడికి ఎగ్స్ ఏం రావట్లేదు. సార్ బయట వాళ్ళు తినొచ్చు? బయట వాళ్ళు మండలంలో ఇంకో ఏరియాలో వాళ్ళు తినొచ్చు? వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు ఎగ్స్ అయినా చికెన్ అయినా తినటం తప్పేం లేదు. అది 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది వైరస్ కాబట్టి చనిపోతుంది. దాంతో ప్రాబ్లం లేదు, మనిషికి ఎట్లాంటి హామ్ లేదు. కేవలం ఆ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఉన్నప్పుడు మనం వాటికి పోతే మనుషులకు కొంచెం జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం లంగ్స్కి ప్రాబ్లమ్, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుందే తప్పితే దీన్ని సరిగా ప్రాపర్గా బాయిల్ చేసి 70 సెంటిగ్రేడ్ అబోవ్ బాయిల్ చేస్తే మాత్రం మనకి ఎటువంటి హామీ లేదు. నిశ్చితంగా తినవచ్చు మనం.